ఆత్మావలోకనం పెద్ద కథ మొదటి భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఒరే విజయభాస్కర, ఎప్పుడొచ్చినావు? హెచ్చు స్థాయిలో అడిగాడు వీర వెంకట్రావు. ఓ 10 రోజులైంది మామయ్య. మేనల్లుడు విజయభాస్కర్ జవాబు. ఏంది 10 రోజులా? అవును మామయ్య. ఏరా, ఈ నీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడనుకున్నావా? రాగానే వచ్చి మామయ్యను చూడాలనిపించలేదా నీకు? మీ అమ్మ కూడా చెప్పలేదా? ఆశ్చర్యంతో వీర వెంకట్రావు తన మేనలుడు విజయభాస్కర్ ముఖంలోకి హేళనగా చూస్తూ అడిగాడు. అమ్మమ్మకు బాగాలేదని అమ్మ చెప్పింది. అందుకని తాతయ్య అమ్మమ్మల్ని చూడడానికి వచ్చిన మరుసటి రోజే వెళ్ళాను. నిన్ననే వచ్చారు మావయ్య. అలాగా? అవును మావయ్య. నిలబడే ఉన్నావేం? కూర్చో. వీధిలో నా స్నేహితులు నిలబడి ఉన్నారు మామయ్య, సాత్వికంగా చెప్పాడు విజయభాస్కర్. ఏమిటో విషయం? 3 ఏళ్ల తర్వాత వచ్చాను కదా మామయ్య. నా అమెరికా అనుభవాల్ని, నా చదువుల్ని గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓహో, అదా విషయం. అవును మామయ్య. మరి నాకు టైం ఎప్పుడు ఇస్తావు? వ్యంగ్యంగా అదోలా అడిగాడు వీర వెంకట్రావు. విజయ్ కొన్ని క్షణాలు వీర వెంకట్రావు గారి ముఖంలోకి చూసి నిట్టూర్చి, ఏ విషయంలో మామయ్య? మెల్లగా అడిగాడు. ఏ విషయమా? వికటంగా నవ్వి, అదే మన 2 కుటుంబాల మంచి చెడ్డల గురించి అన్నాడు. మామయ్య, మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. నేను సాయంత్రం వస్తాను చెప్పాడు విజయ్. రావద్దు. రావద్దా? ఆశ్చర్యపోయాడు విజయభాస్కర్. అవును, రావద్దు. మరి ఎప్పుడు కలుద్దాం మావయ్య? ఎల్లుండి సాయంత్రం. నేను ఎల్లుండి ఊర్లో ఉండను మావయ్య. ఎక్కడికి వెళ్తావు? చెన్నై. ఓ ఫ్రెండ్ అనారోగ్యంగా ఉన్నాడు. వాడి కోసం కొన్ని మందులు తెప్పించాను. వాడిని చూసి ఆ మందులు వాడికి ఇచ్చి రావాల్సి ఉంది. తిరిగి రాక 2 రోజుల తర్వాత. ఇంతకీ నీవు కూర్చోనే లేదు? చెప్పానుగా మావయ్య, వీధిలో నా మిత్రులు నిలబడి ఉన్నారని. వెళ్తున్నాను. చెన్నై నుంచి వచ్చాక కలుస్తాను. వెనుదిరిగి వేగంగా వీర వెంకట్రావు గారి జవాబుకు ఎదురు చూడకుండానే వీధి వైపుకు నడిచాడు విజయభాస్కర్. ఏమండే? పాలేరు పాండు పిలుపు. ఏందిరా? బాబుగారు సూపర్ అండే. ఆనందంగా నవ్వాడు పాండు. చేస్తున్న పని ఆపి వచ్చి నాతో ఆ మాటల్ని ఇప్పుడు నేను చెప్పన్నానరా? ఎదవా, పోయి పని చూసుకో కసిరాడు వీర వెంకట్రావు ఆవేశంతో. ఇంట్లోకి వెళ్ళాడు. ఈ మనిషికి ఎప్పుడూ ముక్కు మీద కోపం అనుకుంటూ గొడ్డలితో తుమ్మ ముద్దును పగలగొట్టసాగాడు పాండు. వీర వెంకట్రావు విజయభాస్కర్కు మేనమామ. అతని తల్లి పేరు సుమతి. ఆమె భర్త విజయకు 6 సంవత్సరాల ప్రాయంలో విషజ్వరం వచ్చి గతించారు. ఆనాటి నుంచి వెంకట్రావు సుమతికి, విజయభాస్కర్కు నేటి వరకు ఎంతో సహాయంగా ఉంటున్నాడు. చెల్లెలంటే వీర వెంకట్రావుకు ఎంతో ప్రేమాభిమానం. వీరి ఇల్లాలు దివ్య ఉత్తమురాలు. అనుకూలమైన దాంపత్యం. వారి వివాహం జరిగిన 6 సంవత్సరాలకు పుట్టింది ఆడపిల్ల. ఆమని అని పేరు పెట్టారు ఆ దంపతులు. ఆమనికి విజయభాస్కర్కు వయస్సులో వ్యత్యాసం 8 సంవత్సరాలు. అయినా ఆమె పుట్టగానే వెంకట్రావు, దివ్య ఆనందంగా విజయ్కు భార్య పుట్టిందని సుమతితో, ఇరుగు పొరుగు బంధుజాలంతో చెప్పుకొని ఆనందించారు. ప్రస్తుతంలో విజయభాస్కర్ అమెరికాలో మాస్టర్స్ చేసి వచ్చిన డాక్టర్. ఆమెని ఎంఎస్సి చదివి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. విజయభాస్కర్ అమెరికా నుండి తిరిగి వచ్చాక ఆమెని, విజయభాస్కర్ల వివాహం ఘనంగా చేసి వారిని అమెరికాకు పంపాలనేది వెంకట్రావు, దివ్యల ఆశయం. వీరికి మరో కూతురుంది. పేరు హారతి. హారతి ఆన్లైన్ క్లాసుల్లో +2 చదువుతూ ఉంది. ఆమెనికి ఆమెకు 6 సంవత్సరాల వ్యత్యాసం. హారతి +2 సెకండ్ ఇయర్. డాక్టర్ కావాలనేది ఆమె ఆశయం. చెప్పండి మావయ్య. వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న వెంకట్రావును సమీపించి అడిగాడు విజయభాస్కర్. అతని గొంతు విన్న ఆమెని హాల్లో నుండి వరండా వైపు తొంగి చూసింది. విజయభాస్కర్ ఆమెను చూశాడు. ఆమె చూపు తిప్పుకొని లోనికి వెళ్ళి వంట ఇంట్లో ఉన్న తల్లి దివ్యకు విజయభాస్కర్ వచ్చాడని చెప్పింది.
దివ్య వేగంగా వరండాలోకి వచ్చింది. బాబు విజయ్, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? ఆప్యాయంగా పలుకరించింది. బాగున్నానత్తయ్య, వచ్చి 10 రోజులైంది. రాగానే తాతయ్య గారి ఊరు వెళ్ళాను. 4 రోజులుండి రాగానే చెన్నై వెళ్ళి 3 రోజులు ఉండాల్సి వచ్చింది. రాత్రి చెన్నై నుంచి తిరిగి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసి మాట్లాడిపోవాలని వచ్చానత్తయ్య. మీరంతా బాగున్నారుగా? చిరునవ్వుతో అడిగాడు విజయభాస్కర్. సంతోషం, చాలా సంతోషం. కూర్చో, కాఫీ తీసుకుని వస్తాను. నవ్వుతూ లోనికి వెళ్ళిపోయింది దివ్య. దివ్య బిఏ పాస్ అయింది. వీర వెంకట్రావు మేనరికం. వారు చదివింది ఎస్ఎస్ఎల్సి. దివ్య మంచి సంస్కారవంతురాలు. కానీ తన అత్తగారైన నారాయణమ్మకు ఆమెకు అభిప్రాయ భేదాలు. మామగారు పేరు మార్తాండరావు. వీర వెంకట్రావు వివాహ విషయంలో నారాయణమ్మ తన తమ్ముడు విశ్వేశ్వరయ్య కూతురు సుశీల, వీర వెంకట్రావులకు పెళ్లి చేయాలనే సంకల్పం. మార్తాండరావుకు తన చెల్లెలు శారద కూతురు దివ్యతో చేయాలనే నిర్ణయం. భార్యాభర్తలు నారాయణమ్మ మార్తాండరావుల మధ్యన వాదోపవాదాలు, అభిప్రాయ భేదాలు. మాట్లాడుకోవడం మారి 4 నెలలు జరిగాయి. తల్లిదండ్రుల ఈ పట్టుదల ఆవేశాలను వీర వెంకట్రావు తన మాటలతో ఏమాత్రం మార్చలేకపోయాడు. తనకు ఎంతో ఇష్టమైన దివ్యను అమ్మా నాన్నలకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. వారి ఇంట్లోనే ఉండిపోయాడు. ప్రస్తుతంలో దివ్య తల్లిదండ్రులు లేరు. కానీ వీర వెంకట్రావు, సుమతి తల్లిదండ్రులు నారాయణమ్మ మార్తాండరావులు 78, 82 వయస్సులో వారి స్వగ్రామంలో ఉన్నారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్య దూరం 10 కిలోమీటర్లు. హైవేకి తూర్పున మార్తాండరావు గారి గ్రామం. ఆ రోజుల్లో మనుషుల్లో నీతి, నిజాయితీ, పంతం, పట్టుదలలు అధికం. స్వతత్వానికి, గౌరవానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. తమ ఇష్టానుసారంగా వీర వెంకట్రావు దివ్యను పెళ్లి చేసుకున్నాడని వారి ఊర్లోనే ఉండిపోవడంతో నారాయణమ్మ మార్తాండరావులు వెంకట్రావు కుటుంబానికి దూరమయ్యారు. వారి కూతురు వీర వెంకట్రావు సోదరి విజయభాస్కర్ తల్లి అయిన సుమతి ఆ ఊరికి వెళ్ళి పెద్దవారైన తల్లిదండ్రులను చూసి కొంతకాలం వారితో గడిపి తన గ్రామానికి వచ్చేది. మనవడు అమెరికా నుండి వచ్చాడనగానే అతన్ని చూడాలని ఉందని కబురు చేశారు ఆ నానమ్మ తాతయ్యలు. విజయభాస్కర్ ఆ ఊరికి వెళ్ళి పెద్దవారిని చూసి అక్కడ తాను హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించుకొని ఆ విషయం ఆ అవ్వ తాతలకు చెప్పి వారిని ఆనందపరిచి స్థలాన్ని చూసి తిరిగి వచ్చాడు. 2 గ్లాసుల్ని ప్లేట్లో పెట్టుకొని వరండాలకు వచ్చింది ఆమని. ఆమెను చూడగానే విజయభాస్కర్ గుడ్ మార్నింగ్ మేడం చిరునవ్వుతో చెప్పాడు. ఆమని బెదిరిపోయింది. అతడు తనను ఆ రీతిగా పలకరిస్తాడని ఊహించలేదు. ఆ తొట్రుపాటుతో గుడ్ మార్నింగ్, కాఫీ అంటూ గ్లాసును విజయభాస్కర్కి అందించింది. వీర వెంకట్రావు కూతురు అల్లుడి వాలకాలను చూసి కాబోయే భార్యాభర్తలు కదా అనుకున్నాడు. మనస్సున నవ్వుకుంటూ విజయభాస్కర్ ముఖంలోకి చూశాడు. నాన్న, కాఫీ అంది ఆమని. ఇవ్వమ్మా. ఆమని కాఫీ గ్లాసును తండ్రికి అందించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. కాఫీ ఇచ్చావా అడిగింది దివ్య. ఇచ్చాను. బావతో ఏమైనా మాట్లాడావా? ఏం మాట్లాడాలి అంది ఆమని. 3 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ఊరికి ఇంటికి వచ్చిన వరసకు బావైన అబ్బాయిని ప్రీతిగా పలకరించాలి కదే అంది దివ్య. నాకంటే ముందు వారే పలకరించారు చెప్పింది ఆమని. చూశావా, దాన్నే సంస్కారం అంటారు, నేర్చుకో అంది దివ్య. సరే, నేను వెళ్తాను రోషంగా అంది ఆమని. ఎక్కడికి? నా గదికి. వరండాలకు వెళ్ళి కాఫీ గ్లాసులు తీసుకుని విజయభాస్కర్తో, బావా, అమ్మ టిఫిన్ చేసింది, మీరు తిని వెళ్ళాలని చెప్పమన్నది అని చెప్పాలి. అర్థమైందా? అసహనంగా అడిగింది దివ్య. అయిందన్నట్లు ఆమెని తలాడించి మెల్లగా వరండాలోకి వచ్చింది. మామయ్య, ఈరోజు సాయంత్రం 5 గంటల దాకా నేను ఇక్కడే మీతో గడుపుతాను. మీరు ఏమైనా అడగండి, నాకు తెలిసిన జవాబు చెబుతాను. మీ ఆనందమే నా ఆనందం. ఆమని చూస్తూ నవ్వుతూ చెప్పాడు విజయభాస్కర్. ఆమని విజయభాస్కర్ మాటల్ని విన్నది. వెంటనే వెనుదిరిగి వంటగదిలోకి ప్రవేశించి అమ్మా అంది.
చెప్పావా అడిగింది దివ్య. ఆయనే చెప్పారు. ఏమని? ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మన ఇంట్లోనే తిష్ట వేస్తారట. ఏమన్నావు? 5 గంటల వరకు ఉంటారట ఇక్కడే. ఆహా, అది కాదు, నీవు వాడిన పదం వేరే. అదేమిటి? అమ్మా నన్నొదురు. రుసరుసలాడుతూ వంట ఇంట్లో నుండి బయటకు వచ్చింది ఆమని. ఇంకా ఉంది ఆత్మావలోకనం పెద్ద కథ చివరి భాగం